చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటి, ఇచ్చే మాట ఒకటి చేసే పనొకటి, చూపించేదొకటి ఆనక అయ్యేదొకటి. ఈ విషయంలో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, దేశ ప్రజలకు, దేశంలోని రాజకీయ పార్టీలకు కూడా పక్కా క్లారిటీ ఉంది. ఎన్నికల హామీల నుంచి రాజధాని నిర్మాణం, సంపద సృష్టి దాకా అన్నీ పచ్చి అబద్ధాలే. ఆ జాబితాలో పోలవరాన్ని ఎప్పుడో చేర్చేశారు చంద్రబాబు. 2014-2019 మధ్య కాలంలోనే పోలవరానికి చేయాల్సిన నష్టాన్ని చేసేసిన పచ్చముఠ ఇప్పుడు ఆ ప్రాజెక్టు కేంద్రంగా దోచుకో, పంచుకో, తినుకో నినాదాన్ని వినిపిస్తోంది. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడేస్తున్నారని నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు అండ్ కో మరింతగా చెలరేగిపోతోంది. అందిన కాడికి హాంఫట్ అనిపిస్తూ 5.5 కోట్ల ప్రజల భవిష్యత్తుని వెక్కిరిస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ముందుగా ఏదో అద్భుతాన్ని చేసేస్తున్నావని బిల్డప్ ఇవ్వాలి. ఆనక ఆహా ఏం విజన్, ఏం విజనరీ లీడర్ అంటూ ఎల్లో మీడియాతో దిక్కుమాలిన రాతలు రాయించాలి. చివరికి అంచనా వ్యయం పెంచేసి అందిన కాడికి ప్రజాధనం దిగమింగాలి. ఇది పచ్చముఠాకి మాత్రమే సాధ్యమైన అవినీతి విద్య. పోలవరం నుంచి అమరావతి దాకా అన్ని చోట్ల ఎల్లో ఫెలోస్ వెలగబెడుతోంది ఇదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిత్యం అసత్య కథనాలతో విషం కక్కుతున్నందుకు ఈనాడుకి నజరానా ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈనాడు కిరణ్ వియ్యంకుడు, రాయల రఘు సంస్థ చేస్తోన్న పనులకు గాను అమాంతం అంచనా వ్యయాన్ని పెంచి పారేసింది. 100 కోట్ల రూపాయల ప్రజాధనం స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేసేసింది. कि पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती। प्रोजेक्ट की कुल कीमत बढ़ती जाए और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. విన్నారుగా, ఇప్పుడు మీరు విన్నది చంద్రబాబు అంటే గిట్టని వాళ్ళెవరో చేస్తోన్న ఆరోపణలు కాదు, విమర్శలు కాదు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పిన మాటలు. ఈ మాటలు చెప్పిన సమయంలోనూ మోదీ దేశ ప్రధానిగానే ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు తొలి నుంచి ఏ కోణంలో చూస్తూ వచ్చారో అని. నిజమే కదా మరి. అందుకే కదా కమిషన్లకు కక్కుర్తిపడి కాఫర్ డ్యాంల నిర్మాణాన్ని గాలికి వదిలేసి మట్టి పనుల మీద మహా మోజుపడి ముందుగా డయాఫ్రామ్ వాల్ కట్టేశారు. పోలవరం నెత్తిన పెద్ద బండ వేశారు. ఆ తర్వాత పోలవరం డ్యాం ఎత్తుని తగ్గించే నిర్ణయానికి కూడా అడ్డు చెప్పకుండా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అందిన కాడికి దండుకునే పనిలో బిజీ అయిపోయారు. పోలవరం అంటే కేవలం డ్యాం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ జీవనాడి. లక్షల ఎకరాల భూమికి సాగునీరు, లక్షల మంది ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 10 టీఎంసీలు, దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్తుని అందించే మహోన్నత నిర్మాణం. అలాంటి పోలవరాన్ని అన్ని కోణాల్లో సర్వనాశనం చేసి ఇంకా ప్రజలను మభ్యపెడుతూ ఎల్లో మీడియా చేస్తోన్న గ్లోబల్స్ ప్రచారం మాటన తనకు మించిన విజనరీ లేడంటూ 5.5 కోట్ల మంది ప్రజలను దగా చేస్తున్నారు చంద్రబాబు. పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎడమ కాలువ 5A ప్యాకేజీలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు పెంచేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఆ పనుల అంచనా వ్యయాన్ని ఏకంగా 444.05 కోట్ల రూపాయలు పెంచేసిందన్నమాట. కేవలం 20 నెలల్లోనే అంచనా వ్యయాన్ని 126% పెంచేయటంపై ఇంజనీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పనులను ఈనాడు కిరణ్ వియ్యంకుడు, రాయల రఘువుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ చేస్తోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం భారీ స్థాయిలో అంచనా వ్యయాన్ని పెంచేసిందని, దోచుకో, పంచుకో, తినుకో అన్న పచ్చముఠా విధానానికి ఇది మరో నిదర్శనమని ఎత్తి చూపుతున్నారు. జర్నలిజం ప్రజల పక్షాన కలబడాలి, ప్రతిపక్షాల పక్షాన నిలబడాలి, వాయిస్ లెస్ పీపుల్ కి వాయిస్ గా తన ఉనికిని చాటుకోవాలి. జర్నలిజం అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి బాసటగా నిలవటం. జర్నలిజం అంటే ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను నిప్పులతో కడగటం. జర్నలిజం అంటే పాలకుల అవినీతి భాగోతాలపై అక్షర యుద్ధం చేయటం. జర్నలిజం అంటే దేశ ప్రయోజనాలకు, ప్రజల ప్రయోజనాలకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాపలా కాయటం. కానీ ఎల్లో మీడియా మాత్రం పచ్చమూక పక్షాన మాత్రమే వకాల్తా పుచ్చుకుంటుంది.
పచ్చముఠా పక్షాన మాత్రమే నిలబడుతుంది. చంద్రబాబు అండ్ కోని భుజాలనెత్తుకొని మోయడమే తన బాధ్యతని నిస్సిగ్గుగా ప్రతినిత్యం చాటుతూనే ఉంటుంది. గ్లోబల్స్ కూడా సిగ్గుపడేలా జగన్ మీద విషపు రాతలు రాస్తూ రోత కథనాలు ప్రసారం చేస్తూ గలీజు విశ్లేషణలు చేస్తూ ఈనాడు కిరణ్ పైశాచికానందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతల మీద కుట్రపూరిత కథనాలు ప్రచురిస్తున్నందుకు, తనను విజనరీ అంటూ జాకీలేసి లేపుతున్నందుకు క్విడ్ ప్రోకో కింద పోలవరం కేంద్రంగా మరోసారి తనదైన చేతి వాటాన్ని చంద్రబాబు ప్రదర్శించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ చేస్తోన్న పోలవరం పనులకు సంబంధించి అంచనా వ్యయాన్ని 444,05,00,000 రూపాయలు పెంచి పారేశారు. పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పనులను 181.60 కోట్లకు సాబీ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పనుల్లో 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల పొడవున లైనింగ్, 33 కాంట్రాక్ట్ నిర్మాణ పనులను ఏపీ డిఎస్ఎస్ లో 60C నిబంధన కింద సాబీ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తొలగించింది. ఆ పనులను 142.88 కోట్లకు యనమల వియ్యంకుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందిన PSKHES కు 5A ప్యాకేజీ కింద 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టింది. సాబీ డ్యామ్ వాటర్ వర్క్స్ పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ చేసిన పనులు పోగా 5A ప్యాకేజీల్లో 2024 నాటికి 81.63 కోట్ల విలువైన పనులు మిగిలాయి. ఆ పనుల వ్యయాన్ని 2023-24 ధరల ప్రకారం 352.60 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబర్ 3న చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 270.97 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5A ప్యాకేజీల్లో మిగిలిన పనులను 6 నెలలోగా పూర్తి చేయాలని గడువు పెట్టి 293.66 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయిస్తూ 2024 అక్టోబర్ 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో వాటిని 4.68% అధిక ధరకు అంటే 307.41 కోట్లకు కోట్ చేసిన రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టిన రాయల రఘు సంస్థ అత్యంత నాసిరకంగా పనులు చేయటాన్ని గతంలోనూ ఇంజనీరింగ్ నిపుణులు తీవ్రంగా తప్పుపట్టారు. పోలవరం ఎడమ కాలువ 5A ప్యాకేజీల్లో తాండవ నదిపై నిర్మించిన అక్విడెక్ట్ దాటిన తర్వాత 2 కొండల మీదుగా కాలువ తవ్వాలి. కొండల వైపున కాలువకు ఒక గట్టు, మరోవైపు ఇంకో గట్టు ఉంటుంది. కొండల వైపున కాలువ తవ్వటం వల్ల గట్టు వేయాల్సిన అవసరం లేదు. కొండలకు మరోవైపున 500 నుంచి 600 మీటర్ల పొడవున మట్టి కట్టతో గట్టు వేసి కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ను నిర్మించేలా డిజైన్ ను మార్చారు. ఈ పనులకు 100 నుంచి 150 కోట్లకు మించి కాదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ ఒకేసారి అంచనా వ్యయాన్ని 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు పెంచేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంచనా వ్యయాన్ని 444.05 కోట్ల మేర పెంచేయడాన్ని బట్టి చూస్తే ఈనాడు కిరణ్ వియ్యంకుడికి మరోసారి భారీగా ప్రయోజనం చేకూర్చడానికేనన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 5A ప్యాకేజీల్లో మిగిలిన పనులను 307.41 కోట్లకు రాయల రఘు సంస్థకు అప్పగించారు. అందులో 15% అంటే 46.12 కోట్ల మేర అంచనా వ్యయం పెరిగితే ఆ పనులు చేస్తోన్న కాంట్రాక్టర్ కు అప్పగించే అధికారం చీఫ్ ఇంజనీర్ కు ఉంటుంది. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్ కు అప్పగించాలి. కానీ అంచనా వ్యయం 444.05 కోట్ల మేర పెంచేసిన ఆ పని రాయల రఘు సంస్థే చేస్తోండడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. పోలవరం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎన్ని రకాలుగా దగా చేయాలో అన్ని రకాలుగా దగా చేస్తోంది పచ్చముఠ. ప్రజాధనాన్ని ఎన్ని రకాలుగా దిగమింగాలో అన్ని రకాలుగా దిగమింగుతూ రాష్ట్ర ప్రయోజనాలను వెక్కిరిస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు మొదటి నుంచి చంద్రగ్రహణమే శాపంగా మారింది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేవలం కాంట్రాక్టర్ల నుండి ముడుపులు దండుకోవడం కోసమే చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకుని 10 ఏళ్ల క్రితమే ఏపీకి ద్రోహం చేశారు. 2014 నుంచి 5 ఏళ్ల పాలనలో పోలవరం పనులు నత్తనడకన సాగేలా జాగ్రత్తలు తీసుకుని ప్రాజెక్ట్ని పడుకోబెట్టారు.
2024లో అధికారంలోకి వచ్చాక ఏకంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే పోలవరం డ్యాం ఎత్తును తగ్గించే నిర్ణయాలను అడ్డుకోకుండా ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసేశారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిజమే, కానీ ఇప్పుడు కాదు. చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ఇప్పుడు కేవలం ఒక బ్యారేజ్ మాత్రమే. ఎందుకంటే పోలవరం ఎత్తుని తగ్గించే నిర్ణయం ఏడాదిన్నర క్రితమే జరిగిపోయింది. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న ఆ నిర్ణయాన్ని చంద్రబాబు అడ్డుకోలేదు. ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేసేసింది పచ్చముఠ. 2024 ఆగస్టు 28న కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలి అని నిర్ణయించారు. 45.72 మీటర్ల ఎత్తు ఉండవలసిన పోలవరం డ్యాం ఎత్తును 41.5 మీటర్లకు తగ్గిస్తూ అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. ఆ సమావేశంలో టీడీపీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్రంగా గండి కొడుతున్న ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం మాట దేవుడెరుగు. కనీసం ఇదేమన్యాయం అన్న మాట కూడా అనలేదు. దీన్ని ఓసారి పునఃపరిశీలించండి అన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. దీని అర్థం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయంలో చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలు ఒక అవగాహనకు వచ్చి ఉండటమే అని నిపుణులు అనుమానిస్తూ ఉన్నారు. చంద్రబాబుకు దీని గురించి తెలుసు కాబట్టే రామ్మోహన్ నాయుడు బెల్లం కొట్టిన రాయిలా మంత్రివర్గ సమావేశంలో నోరు మెదపలేదు. 45.72 మీటర్ల ఎత్తు ఉంటే పోలవరంలో నీటి సామర్థ్యం 194.6 టీఎంసీలు ఉండేది. ఎత్తు అమాంతం తగ్గించాలి అని నిర్ణయించడం వల్ల సామర్థ్యం కాస్త 115.4 టీఎంసీలకు పడిపోతుంది. అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల సాగులోకి వస్తుంది అనుకున్న సాగు విస్తీర్ణంలోనూ తీవ్రంగా కోత పడనుంది. ఇది లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టడం ఖాయం. పోలవరం డ్యాం ఎత్తును తగ్గించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు కింద కృష్ణా డెల్టాలో 13.06 లక్షలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ, 540 గ్రామాల్లోని 28.50 లక్షల మందికి తాగునీళ్లు అందించడం సాధ్యం కాదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం పారిశ్రామిక తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు అందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. ఇక ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా నిర్మిస్తున్న 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంలో విద్యుతుత్పత్తికి వీలు ఉండదు అని, గోదావరి సిగలో కలికితురాయిగా వెలుగులీనవలసిన ఆ కేంద్రం దిష్టిబొమ్మగా మారుతుంది అని విద్యుత్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిసారి పోలవరానికి చంద్రగ్రహణం తప్పడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం పూర్తి చేయవలసిన ఈ ప్రాజెక్టును అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితో నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో 2013-2014 ధరల ప్రకారం తాగునీటి విభాగం, జల విద్యుత్ విభాగానికి అయ్యే వ్యయం కాకుండా కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయం 20,398.61 కోట్లు ఇస్తే చాలు అని చెప్పారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం సంగతి గాలి కొదిలేశారు. కమిషన్లో వచ్చే మట్టి పనులనే 2016 నుంచి 19 మధ్య చేపట్టి ఆ ప్రాజెక్టుల్లో విధ్వంసం సృష్టించారు. తద్వారా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురవ్వడానికి వరద మళ్లింపు పనులు పూర్తి చేయకపోవడమేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవల తేల్చి చెప్పింది. ఆ తర్వాత డ్యాం ఎత్తు తగ్గించే నిర్ణయానికి, నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించే నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. పోలవరాన్ని నాశనం చేయడానికి అవసరమైనవన్నీ చేసి ఇప్పుడు అంచనా వ్యయాలను వందల కోట్ల రూపాయలకు పెంచేస్తూ అందిన కాడికి దోచుకునే పనిలో బిజీగా ఉన్నారు. నాశనం చేసిన వాళ్లే నాటకాలాడితే ఎలా ఉంటుంది? పోలవరం దగ్గర చంద్రబాబు ఆడినా ఆడుతోన్న డ్రామాలా ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ప్రాజెక్ట్ నిర్మాణం అంతా క్లిష్టతరమైపోయింది. తర్వాత 5 ఏళ్ల కాలంలో పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డే. ఇప్పుడు ఆ నిజాల్ని గోదాట్లో కలిపే ప్రయత్నాల మీదే చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరు? పునాది స్థాయిలోనే స్పిల్వేని వదిలేసిందెవరు? 48 గేట్లతో సహా పూర్తి చేసిందెవరు? ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి ప్రాజెక్ట్ని బరాజ్గా మార్చిందెవరు? అందిన కాడికి దోచి పారేస్తోందెవరు? ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలే.
ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రధాన డ్యాం పనులకు ముందు వరదను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యాంలు పూర్తి చేస్తారు. ఆ తర్వాతే ప్రధాన డ్యాం పనులు మొదలు పెడతారు. కానీ 2014-19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను ప్రారంభించనే లేదు. కానీ డ్యాం గ్యాప్ 2లో పునాది డయాఫ్రమ్ వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తాము అంటూ హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యాంగా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిడబ్ల్యూసి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యాంల పనులు చేయాలి అని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పించలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. పోలవరం డ్యాం నిర్మించాలి అన్నది దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి ప్రయత్నం. ఈ 7-8 దశాబ్దాలుగా వివిధ సందర్భాలలో ప్రయత్నాలు జరిగిన ప్రాజెక్టు నిర్మాణం దిశగా పనులు ప్రారంభమైంది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే. డ్యాం పనులతో పాటుగా కాలువ పనులను కూడా మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత 2013లో ఏపీ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా దక్కింది. దీంతో ఇక ప్రాజెక్టు పూర్తయినట్టే అని అంతా భావించారు. కానీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది అంటూ నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఆ తర్వాత స్పిల్వే, కాఫర్ డ్యాంల జోలికి పోకుండా డయాఫ్రమ్ వాల్ ని మాత్రం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దాన్నే ప్రధాన డ్యాంగా చిత్రీకరించే ప్రయత్నమూ చేశారు. గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యాం వద్ద 2.4 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహించవలసిన గోదావరి వరద కాఫర్ డ్యాంలు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించవలసి రావడంతో వరద ఉధృతి పెరిగి డయాఫ్రమ్ వాల్లో 4 చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈ సిఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్ 1లో 35 మీటర్ల లోతు, గ్యాప్ 2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటి హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటు చేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబే అని తేల్చాయి అని సాగునీటి రంగ నిపుణులు నాడు స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జలశక్తి శాఖ, పీపీఏ, సిడబ్ల్యూసి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నవయుగకు 2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని అప్పగించింది. 2019 జూలైలో వైఎస్ జగన్ దాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఖజానాకు 783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరకు కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వేను 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేశారు. కరోనా అనేక కోణాల్లో ఇబ్బందులు పెడుతున్న నిర్మాణ పనులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరుగులు పెట్టించింది. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి కావడంతో ఈ సిఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడి వరదల ఉధృతి వల్ల ఏర్పడిన అగాధాలను సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేసి యథాస్థితికి తెచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా, లేదంటే దెబ్బతిన్న చోట్ల యు ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి అనుసంధానం చేయాలా అనే విషయాన్ని నాడు సిడబ్ల్యూసి తేల్చలేదు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం
పోలవరంలో విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత 2024లో అధికారంలోకి రాగానే పోలవరం ఎత్తు తగ్గించడానికి తలూపి దాన్ని ఒక బ్యారేజ్ స్థాయికి దిగజార్చారు. అదే సమయంలో అంచనా వ్యయాలను పెంచేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. క్లుప్తంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి గొంతు నులిమేశారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.